తిరుపతి జిల్లా పుత్తూరు మండలం పరేశనాగం లెక్కదాకల్లో మొట్టిగాని సత్రం అనే ఒక విలేజ్లో దాదాపు 60 సంవత్సరాలుగా ఆడ కాపురం ఉంటున్నారు. భారతమ్మ అక్కడనే నివాసించుకుంటా వాళ్ళ తాతలు అప్పటి నుంచి నివాసించుతున్నారు. తరతరాలుగా అక్కడ నివసింటే అక్కడ ముందస్తు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్కడ పట్ట ఇచ్చారు, పన్ను కడుతున్నారు. అయినా కూడా ఆ ఇల్లుని వాళ్ళు అతనికి భర్తకి హెల్త్ బాగలేకుండా సిమ్స్ హాస్పిటల్లో ఉంటే 15 రోజులు అక్కడనే ఉంటే ఇక్కడుండే విఆర్ఓ అధికారులు ఆర్ఓలు కలుసుకొని కొంతమంది స్వార్థపరుల పేరుతో చెప్పి అక్కడ తీసుకొని జేసీబీకి పోయి పిల్లకాయలు జేసీబీ తీసుకొని పోయి ఇల్లు కోల్చడం జరిగింది. ఎంత దారుణం! ఇంత దళితులకి దళితుల కోసం ఉంటున్న ఈ ప్రభుత్వము దళితులకే మోసం చేస్తున్నది. కాబట్టి ఆమెకి ఇమ్మీడియట్లీగా భారతకి ఇమ్మీడియట్లీగా న్యాయం చేయాలని మేము కూర్చిన వారికి అధికారులని పైన చర్య తీసుకోవాలా. తర్వాత ఆమెకి పునరావాసం తక్షణమే ఇవ్వాలా. తర్వాత ఆయనకి పట్టం ఇచ్చేది సత్యం చేయాలా. కాబట్టి అధికారులు కూల్చిన వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోమని కూడా ఈ సభముఖంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నాం.